హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఆనంద్ టేబుల్ నంబర్ 915 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పాలసీ ఇవ్వాలి అంటే వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 50 ఇయర్స్ ఏజ్ వరకు ఇవ్వచ్చు. 18 to 50. మినిమం సమ్ అష్యూర్డ్ 1 లక్ష నుంచి మాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్, అంటే ఆయన ఇన్కమ్ ని బట్టి ఎంత అయినా ఇవ్వచ్చు. ఓకే, మినిమం టర్మ్ 15 ఇయర్స్, మాక్సిమం టర్మ్ 35 ఇయర్స్. లోన్ కావాలంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ లోన్ కూడా తీసుకునే ఫెసిలిటీ ఈ పాలసీలో ఉంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ లోన్ అనేది అన్ని పాలసీల్లో ఉంది. 2 ఇయర్స్. ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ జీవనానంద్ అనే పాలసీని పూర్తిగా తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక 35 సంవత్సరాల వ్యక్తి 21 ఇయర్స్ టర్మ్ ఆప్ చేశారు. అంటే 35 + 21 అంటే 56 కి ఆయన మెచ్యూరిటీ అయ్యేటట్లు. చూడండి, 35 ఇయర్స్ వ్యక్తి 21 ఇయర్స్ టర్మ్ చూస్ చేసుకున్నారు. ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నారు. సమ్ అష్యూర్డ్ 10 lakhs. అయితే కట్టవలసినటువంటి ఇయర్లీ ప్రీమియం 58,229 రూపీస్. మంత్లీ ప్రీమియం చూసుకుంటే 4,955 రూపీస్. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ విలువ 10 లక్షలు అయినప్పటికీ దీని యొక్క రిస్క్ కవరేజ్ డే 1 నుంచి 12.5 లక్ష ఉంటుంది. అంటే లక్షకు 1,25,000, 1.25 times. సో 10 lakhs కి 12.5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 నుంచి. మనం తీసుకున్న విలువ 10 లక్షలు అయినప్పటికీ ఇన్సూరెన్స్ కవరేజ్ 12.5 lakhs. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 12.5 lakhs చొప్పున ఇన్సూరెన్స్ కవరేజ్ అలాంగ్ విత్ బోనస్ ఈ రోజు 49 రూపీస్ per 1000 సమ్ అష్యూర్డ్ ఉండే, అంటే లక్షకు 4,900 అని అర్థం. సో 10 లక్షలకు 49,000 మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో ఆ విధంగా పెరుగుతూ పోతుంది. అయితే చూడండి, 21 ఇయర్స్ ప్రీమియం పే చేశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు అయింది. మెచ్యూరిటీ అయింది. మెచ్యూరిటీలో ఎంత అమౌంట్ వస్తుంది? సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్, ఈ మూడు కలిపి 21,29,000. ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ని క్యాల్కులేట్ చేసి చెప్తున్నా నేను. 21,21,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది 10 లక్షల పాలసీకి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మెచ్యూరిటీ తర్వాత ఈ పాలసీలో ఉన్న గొప్పతనం ఏమంటే, జిందగీకే సాత్ బి జిందగీకే బాద్ బి, జీవితంతో పాటు జీవితానంతరం. జీవితంతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ ఇచ్చేసింది ఎల్ఐసి. ఆ తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్, ప్రీమియమ్స్ చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ పాలసీ యొక్క బాండ్ ని మరి కస్టమర్ కి, పాలసీదారునికే తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది మెచ్యూరిటీ పేమెంట్ తర్వాత. ఆ తర్వాత ప్రీమియమ్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ 100 ఇయర్స్ పాటు ఉంటుంది. 100 సంవత్సరాలు ఆయన బ్రతికిన నాళ్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎల్ఐసి ఫ్రీగా ఇస్తుంది జీవన్ ఆనంద్ అనే పాలసీలో. చూడండి, మధ్యలో ఏదైనా జరిగింది, ఈయన ఫర్ ఎగ్జాంపుల్ 56 ఇయర్స్ మెచ్యూరిటీ కదా, ఒకవేళ 75th ఇయర్ ఆయన డెత్ జరిగింది అనుకుందాం. 75th ఇయర్ డెత్ జరిగింది, మెచ్యూరిటీ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇక్కడ ప్రీమియంలు చెల్లించడం లేదు, ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్. 75th ఇయర్ డెత్ జరిగితే నామినీకి 10 లక్షలు డెత్ బెనిఫిట్ గా చెల్లించడం జరుగుతుంది, 10 lakhs. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ చూడండి, ఇదే ఎగ్జాంపుల్లో ఈ 35 ఇయర్స్ వ్యక్తి జీవనానంద్ అనే పాలసీని, 10 లక్షల పాలసీని తీసుకున్నారు, ప్రీమియంలు చెల్లిస్తున్నారు. 5th ఇయర్ ఆయన సహజంగా మరణించారు అని అనుకుందాం, న్యాచురల్ డెత్ జరిగింది. అయితే నామినీకి ఏమిస్తారు? 12.5 లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నాం కదా. 10 లక్షలు తీసుకున్నప్పటికీ 1.25 times, అంటే 12.5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ బోనస్ కలిపి ఎంత వస్తుంది? 14,95,000 ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం 5th ఇయర్ న్యాచురల్ డెత్ జరిగితే. ఒకవేళ ప్రమాద బీమా జరిగితే, ప్రమాదంలో మరణించారు 5th ఇయర్, అంటే మనం న్యాచురల్ రిస్క్ కవరేజ్ కి ఎంత అన్నాం? 14,95,000 అన్నాము. యాక్సిడెంటల్ డెత్ కి ఇంకో 10 lakhs ఎక్స్ట్రా. సో 14,95,000 ప్లస్ 10 lakh 24,95,000 యాక్సిడెంటల్ డెత్ అయితే నామినీకి ఇచ్చేటటువంటి అమౌంట్, డెత్ బెనిఫిట్. ఓకే, ఒకవేళ యాక్సిడెంట్ అయింది, మరణం సంభవించలేదు, డిజేబుల్ అయినారు, అంటే 2 limbs డిజేబుల్ అయినారు. సో డిజబిలిటీ బెనిఫిట్, మనం కట్టే ప్రీమియంలో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కలిసే ఉంటుంది ప్రీమియంలో. సో డిజబిలిటీ బెనిఫిట్ కింద
ఏమిస్తారు? ఈ 10 లక్షలను అతను తీసుకున్నటువంటి పాలసీ విలువ అయినటువంటి 10 lakhs ని 10 years పాటు వచ్చే విధంగా తయారు చేస్తారు. సో 10 లక్షల్ని 10 ఏళ్ల పాటు అంటే కస్టమర్ కోరుకున్న విధంగా ఇయర్లీ గానీ, హాఫ్ ఇయర్లీ గానీ, క్వార్టర్లీ గానీ, మంత్లీ. ఒకవేళ ఇయర్లీ కోరుకున్నారు, ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున 10 years పాటు. హాఫ్ ఇయర్లీ కోరుకున్నారు 50,000 చొప్పున ఎవ్రీ హాఫ్ ఇయర్. క్వార్టర్లీ కోరుకున్నారు 25,000 చొప్పున. మంత్లీ కావాలని కోరుకున్నారు కస్టమర్ డిజబిలిటీ బెనిఫిట్ కింద 8,333 రూపాయలు 10 years పాటు చెల్లించడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిజబిలిటీ బెనిఫిట్ లో ఎప్పుడైతే డిజబిలిటీ బెనిఫిట్ ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రీమియమ్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ప్రీమియమ్స్ వేవ్ చేయబడతాయి. ప్రీమియమ్స్ వేవ్డ్, అది చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు? అప్ టు మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ వరకు బ్రతికారు ఆయన డిజబిలిటీ బెనిఫిట్ తీసుకున్న తర్వాత కూడా. సో 21st year అంటే అప్పుడు ఆయన వయసు 56 సంవత్సరాలు అవుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 21,29,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ గా అది కూడా చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా జీవించారు. ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది జీవనానంద్ పాలసీలో. ఎంతకాలం? లైఫ్ లాంగ్, జీవితాంతం 100 years పాటు. సో మధ్యలో ఎప్పుడైనా ఆయనకు డెత్ జరిగింది, నామినీకి ఇంకో 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జీవితంతో పాటు జీవితానంతరం జిందగీకే సాథ్ బి జిందగీకే బాద్ బి జీవన్ ఆనంద్ ఒక అద్భుతమైనటువంటి పాలసీ. ఈ పాలసీని ఖచ్చితంగా అమ్మండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.